వెల్కమ్ టు మై స్టోరీ ఫామ్ హౌస్. అలా పరశురాం మురారి దగ్గరకు వచ్చి, చైత్ర రారా, నానమ్మ వాళ్ళు వచ్చే వరకు ఇక్కడ ఉందాం, లాలించినట్లు చెప్పి చైత్రను కారులోంచి బయటకు లాగడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ చైత్ర మాత్రం అలానే బిగుసుకుపోయి విరబూసుకున్న జుట్టుతో తలను కిందకు వంచి, వద్దు వద్దు, ఇక్కడ వద్దు, కనుగుడ్లు తిప్పుతూ భీకరంగా అనేసరికి చైత్రను పట్టుకున్న మురారి, లాగుతున్న పరశురాం కూడా ఒక్కసారి చైత్రను వదిలేస్తారు. మాధురి, త్రిపురలు కూడా చైత్రలో ఏ చిన్న మార్పు కనిపించినా వణికిపోతున్నారు. వెంటనే పార్దు ఆ పక్క నుంచి ఈ పక్కకు హడావిడిగా వస్తూ, ఏమంటుంది, చైత్ర బయటకు రానంటుందా అని ప్రశ్నార్థకంగా చూస్తాడు పార్దు. భయం నింపుకున్న కళ్ళతో పరశురాం పార్దు వైపు చూస్తూ తలను అడ్డంగా ఊపుతారు. మీరు తప్పుకోండి మావయ్య, నేను పిలుస్తాను అని పార్దు డోర్ దగ్గర నుంచుని చైత్ర వైపు సందేహాత్మకంగా చూస్తూ నెమ్మదిగా, చైత్ర కిందకు దిగమ్మా అంటాడు. చైత్ర అడ్డంగా తల ఊపుతుంది. పార్దు, మురారిలు ఇద్దరూ మళ్ళీ ఒకరి ముఖాలు ఒకరు అయోమయంగా చూసుకుంటారు. వెంటనే పార్దు ఊపిరి పీల్చుకుని, ఎందుకు రానంటున్నావు చైత్ర, ఈ ప్లేస్ చూడి ఎంత బాగుందో, అమ్మమ్మ వాళ్ళు వచ్చే వరకు కాసేపు ఇక్కడ సరదాగా ఆడుకోవచ్చు, రామ్మా అంటాడు భయపడుతూనే. చైత్ర ఏమాత్రం పార్దు వైపు తల తిప్పకుండా ముందుకే చూస్తూ, సినిమాకు తీసుకువెళ్తున్నానని చెప్పావు గంభీరంగా అంటుంది. సినిమాకి ఇంకా టైం ఉంది బంగారం, అందుకే కిందకు దిగమ్మా అని మళ్ళీ బ్రతిమాలినట్లు అడుగుతాడు. వద్దు మావయ్య, నేను రాను. ఇక మాధురిలో ఓపిక నశించి అక్కడ ఉన్నది దెయ్యమో కూతురో ఆలోచించకుండా కాస్త కోపంగా, చైత్ర మాట వినట్లేదే, ఒకసారి గుడిలోకి వెళ్ళొద్దాం, కిందకు దిగు అని చెబుతుండగా పార్దు, వద్దక్కా అనేలోపే మాధురి అనాల్సిన మాటలు అనేస్తుంది. ఒక్కసారిగా పార్దు పూర్తిగా తెరుచుకున్న కళ్ళతో చైత్ర వైపు చూస్తున్నాడు. చైత్ర కూడా రెప్పపాటులో తలను మాధురి వైపు వేగంగా తిప్పుతుంది. చైత్ర జుట్టు మురారి ముఖానికి గట్టిగా తాకుతుంది. చైత్ర కోపంగా మాధురి వైపు చూస్తూ, గుడికా, గుడికెందుకు అంటుంది మళ్ళీ. మాధురి హడలిపోతుంది. ఏం చెప్పాలో మాధురికి అర్థం కావట్లేదు. మళ్ళీ వెంటనే పార్దు కల్పించుకుని, గుడిలోకి కాదమ్మా, అమ్మకు తెలీదు, అమ్మమ్మ వాళ్ళు రావడం ఆలస్యం అవుతుందని ఇక్కడ ఆగుదామంటున్నాను, మీ అమ్మకి ఏమీ తెలీదు, ఏమీ తెలియకుండానే అన్నింట్లో తయారైపోతుంది, కాసేపు ఈ ప్లేస్ బాగుంది కదా అని ఇక్కడ ఆపానంతే అంటాడు తడబడుతూ. అంతేనా అని కళ్ళను పార్దు వైపు తిప్పుతుంది. అంతే బంగారం, అంతే, నువ్వు ముందు కార్ దిగు చెబుతాను అంటూ తన చేతులతో చైత్రను పట్టుకుని నెమ్మదిగా కార్ దింపడానికి ప్రయత్నిస్తున్నాడు. చైత్ర వీళ్లను అనుమానంగానే చూస్తూ కిందకు దిగుతుంది. వెంటనే పార్దు చైత్రను ఎత్తుకుని కర్చీఫ్తో నుదిటిన పట్టిన చెమటలను తుడుచుకుంటూ, అక్క కాసేపు నువ్వేం మాట్లాడకు, అమ్మను రాని ఆయాసపడుతూ అంటాడు. మాధురి కూడా త్రిపుర పక్కకు వెళ్ళిపోయి సైలెంట్ అయిపో. మురారి, పరశురాములు కూడా వెనక వచ్చే మీనాక్షి వాళ్ళ కార్ కోసం ఎదురు చూస్తున్నారు. దూరం నుంచి వాళ్ళు వస్తున్న కార్ కనిపిస్తుంది. అమ్మ వాళ్ళు వచ్చేస్తున్నారు పార్దు, గబుక్కున అంటుంది మాధురి. వేగంగా వీళ్ళ వైపు దూసుకు వస్తున్న కార్ని చూస్తున్నారందరూ. హైవే కావడంతో కార్ ఇంచుమించు 100 స్పీడులో వేగంగా దూసుకు వస్తుంది. క్షణాల్లోనే వీళ్ళ దగ్గరకంటూ వచ్చేసింది. కానీ చందు కార్ని ఏమాత్రం స్లో చేయడు. పార్దు అనుమానంగా చూస్తున్నాడు. కార్ స్లో చేయట్లేదేంటి మురారితో అంటాడు. నేను అదే అనుకుంటున్నాను అని మురారి కూడా ఆశ్చర్యంగా అనేలోపు వీళ్ళ ముందు నుంచి అదే 100 వేగంతో కార్ స్పీడ్గా వెళ్ళిపోతుంది. ఇదేంటండి, చందు కారు ఆపలేదు అని గాబరాగా అంటుంది త్రిపుర.
అంటూ నోళ్ళెళ్ళబెట్టి గాల్లో తేలిపోతున్నట్లు వెళ్ళిపోతున్న ఆ కారు వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. వెనక ఉన్న లక్ష్మి అద్దంలోంచి వీళ్ళకి ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుంది. అది ఏంటో తెలుసుకునే లోపే కారు వీళ్లకు చాలా దూరంగా వెళ్ళిపోతుంది. లక్ష్మి ఏదో కంగారుగా ఉన్నట్లుందండి, మనకేదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్లుంది అంటుంది త్రిపుర వెళ్తున్న కారు వైపే చూస్తూ. అవును అక్క, తొందరగా అమ్మ వాళ్ళకి ఫోన్ చేయి అంటాడు పార్దు. అని కంగారుగా బ్యాగ్లో ఉన్న ఫోన్ బయటకు తీసి మీనాక్షికి కాల్ చేస్తుంది మాధురి. మీనాక్షి ఫోన్ ఎత్తి, హలో మాధురి, ఎంతో భయంతో మాట్లాడుతుంది. అమ్మా, మమ్మల్ని ఇక్కడ ఆగమని చెప్పి అలా వెళ్ళిపోతున్నారేంటి? అదే మాకు అర్థం కావట్లేదమ్మా. ఉన్నట్లుండి సడన్గా కార్ బ్రేక్ ఫెయిల్ అయ్యింది. చందు ఎంత ప్రయత్నించినా బ్రేక్ పడట్లేదు. అవునా అని కళ్ళను పూర్తిగా తెరుస్తుంది మాధురి. ఏమైంది వదినా? అత్తయ్య వాళ్ళు బాగానే ఉన్నారు కదా? ఏడుస్తూ అడుగుతుంది త్రిపుర. ఇంతలో మాధురి కార్ బ్రేక్ ఫెయిల్ అయిందని చెప్పేలోపే చైత్ర మీనాక్షి వాళ్ళు వెళ్ళిన వైపుకు చూస్తూ, నానమ్మ వాళ్ళ కార్ బ్రేక్ ఫెయిల్ అయింది అత్తయ్య. నీకు ఇంకా అర్థం కావట్లేదా అని తేలికగా చెప్పేస్తుంది. అందరూ మళ్ళీ కళ్ళు తేలేసి నోళ్లు తెరిచారు. ఒక్కసారిగా అందరికీ ముచ్చెమటలు. వెంటనే పార్దు భయంగా మాధురి వైపు చూస్తూ, అవునా అక్క అంటాడు. అవును పార్దు, అమ్మ కూడా అదే చెప్పింది. ఏడవడం మొదలుపెట్టింది మాధురి కూడా. అందరికీ భయంతో కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. వెంటనే మాధురి చేతిలో ఉన్న ఫోన్ని పార్దు లాక్కుని, అమ్మా మీకేం కాదు, కంగారు పడద్దు, చందుని ముందు కార్ స్లో చేయమను, బాగా స్లో చేయమను కంగారుగా చెప్పేస్తాడు. స్లో చేయడం కూడా కుదరట్లేదు పార్దు. మీనాక్షి మాటల్లో ఇక చచ్చిపోబోతున్నామన్న భయం స్పష్టంగా తెలుస్తుంది పార్దుకి. అమ్మా అలా అనద్దు, మీరేం భయపడద్దు, మీకేం కాదు, తొందరగా స్పీకర్ ఆన్ చేయి అని ఏడుస్తూ స్పీకర్ ఆన్ చేస్తుంది మీనాక్షి. మిగిలిన వాళ్ళ అరుపులు కూడా చాలా గట్టిగా వినిపిస్తున్నాయి పార్దుకి. చందు, కార్ని స్ట్రైట్గా పోనివ్వడానికి ప్రయత్నించు. నువ్వు ఏమాత్రం భయపడినా మొత్తం మీ అందరి ప్రాణాలు ప్రమాదంలో పడ్డట్లే. అందరూ సీట్ బెల్ట్ పెట్టుకోండి అని కంగారుగా గట్టిగా అరుస్తున్నాడు. చందు పార్దు చెప్పినట్లే కార్ని ఏమాత్రం పక్కలకు పోనివ్వకుండా స్ట్రైట్గా పోనిస్తున్నాడు. వెంటనే పార్దు తన చేతిలో ఉన్న త్రిపురను మురారికిచ్చేసి, బావా తొందరగా అందరూ కారెక్కండి అంటూ ఆగా మేఘాల మీద అటు పక్కకు వెళ్ళి తన సీట్లో కూర్చుంటాడు. మిగిలిన వాళ్ళు కూడా రెప్పపాటులో ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చుంటారు. పార్దు కార్ స్టార్ట్ చేసి ముందుకు పోనివ్వకుండా కార్ని వెనక్కి తిప్పుతున్నాడు. పార్దు, ఏం చేస్తున్నావు? వెనక్కి వెళ్తున్నావేంటి అంటాడు మురారి. పార్దు కొంచెం కూడా ఏమీ మాట్లాడకుండా చాలా ఆదుర్దాగా వెనక వస్తున్న వాళ్ళని చూసుకుంటూ కార్ని వెనక్కి తిప్పేస్తాడు. పార్దు, నిన్నే, ఏం చేస్తున్నావు కసురుతుంది మాధురి కూడా. అవునండి, మావయ్య వాళ్ళని కాపాడ్డం అనేసి ఇలా చేస్తున్నారేంటి అని త్రిపుర కూడా అనేసరికి పార్దు కార్ని లెఫ్ట్ సైడ్కి పోనిచ్చి ఎంత వేగంగా వాళ్ళు వెళుతున్నారో అంతే వేగంగా వెనక్కి నడుపుతూ, అమ్మ వాళ్ళని కాపాడాలంటే ఇదొక్కటే మార్గం బావా. ఒక్కసారిగా పార్దు రెండు కళ్ళలోంచి జారుతున్న కన్నీరు చెంపలపై వాలుతుంది. మనం వెనక్కి వెళ్ళిపోతే వాళ్ళనెవరు కాపాడతారా? మాధురి కూడా గుక్క పెట్టి ఏడుస్తుంది. ఆపదలో పడేసిన వాళ్ళే కాపాడతారక్క అంటూ ఇంకా ధారలా కారుతున్న కన్నీటితో చైత్ర వైపుకు చూసి, మమ్మల్ని క్షమించు, అమ్మ వాళ్ళని వదిలి అని దీనంగా అడిగేసరికి ఎప్పుడూ పార్దు కంట నీరు చూడని మిగిలిన వాళ్లకు కూడా కళ్ళు చెమరుస్తాయి. నిజానికి భైరవవర్మ కంటనీరు ఎప్పుడూ చూడని ఇందువదనకు కూడా మనసు చలించిపోతుంది. మేము ఇప్పుడే ఆ ఫామ్ హౌస్కి వెళ్ళిపోతాం, వాళ్ళు కూడా వచ్చేస్తారు అని మళ్ళీ దీనంగా ప్రాధేయపడుతున్నట్లు అంటాడు. అలా పార్దు ప్రాధేయపడుతూ వెక్కి వెక్కి ఏడుస్తూ కార్ని వెనక్కి పోనిస్తుండడంతో పార్దుని అలానే చూస్తూ ఉంది చైత్ర.
ఇంతలో మీనాక్షి ఫోన్ నుంచి మాధురికి కాల్ వస్తుంది. పార్దు అమ్మ చేస్తుంది అని కంగారుగా అంటూ ఫోన్ లిఫ్ట్ చేయబోతుంది మాధురి. తొందరగా లిఫ్ట్ చేయక్క అని పార్దు కూడా చాలా కంగారుగా చెబుతాడు. మాధురి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అమ్మా అని ఏడుస్తుంది. ఏడవకు మాధురి, దేవుడి దయ వల్ల మాకేం కాలేదమ్మా, మేం బాగానే ఉన్నాం, కార్ బ్రేక్ పడుతుంది అని నిట్టూర్చుకుంటూ ఆ మాట మీనాక్షి నోటి వెంట విన్న వెంటనే మాధురి ఒక్కసారిగా పెద్దగా ఏడుస్తూ అమ్మా పోయిందనుకున్న ప్రాణం తిరిగొచ్చింది అని వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఏమైందో దినా, ఫోన్ ఇలా ఇవ్వండి అని మాధురి చేతిలోంచి ఫోన్ లాక్కుంటుంది త్రిపుర. హలో అత్తయ్య, మీకేం కాలేదు కదా అని త్రిపుర కూడా గాబరాగా అడిగేసరికి మాకేం కాలేదమ్మా, మీరేం కంగారు పడద్దు, కార్ బ్రేక్ ఎలాగైతే పడింది. సరే అత్తయ్య అక్కడే ఉండండి, మేం వస్తున్నాం అంటూ ఏవండి మావయ్య వాళ్ళు బాగానే ఉన్నారు, కార్ బ్రేక్ పడిందంట అనగానే అప్పటికే మాధురి చెప్పడంతో ఊపిరి పీల్చుకుంటాడు పార్దు. వేగంగా కొట్టుకుంటున్న పరశురాం మురారిల గుండెలు కాస్త కాస్త నెమ్మదిస్తాయి. ఏవండి మీరు మాట్లాడండి అని ఫోన్ పార్దు చెవి దగ్గర పెడుతుంది త్రిపుర. అమ్మా అని గద్గదమైన గొంతుతో పార్దు అనేసరికి మాకేం కాలేదు నాన్న, మీరేం కంగారు పడద్దు, మేమిక్కడ రోడ్ సైడ్ ఆగాము, మీకోసమే ఎదురు చూస్తున్నాము అంటుంది మీనాక్షి. మా కోసం ఆగారా, మేము రావట్లేదమ్మా, మీరే వెనక్కి వచ్చేయండి. వెనక నివ్వెరబోయి అడుగుతుంది మీనాక్షి. ఏమంటున్నాడు పార్దు, ఎక్కడున్నారంట పక్క నుంచి అడుగుతారు విశ్వనాథ్. మనల్ని వెనక్కి వచ్చేయమంటున్నాడేంటండి అయోమయంగా చూస్తూ అంటుంది మీనాక్షి. వెనక్కి రమ్మంటున్నాడా, ఫోన్ ఇలా ఇవ్వు అని మీనాక్షి దగ్గర నుంచి ఫోన్ లాక్కుని పార్దు మీకోసమే ఎదురు చూస్తున్నాం, ఇంకా రావట్లేదే, మీరు క్షేమంగానే ఉన్నారు కదా సందేహంగా అడుగుతారు విశ్వనాథ్. ఆ నాన్న మేం బాగానే ఉన్నాం, మేం మీ దగ్గరకు రావడం కుదరదు కానీ మీరే వెనక్కు బయలుదేరండి అంటాడు నిర్జీవంగా పార్దు. ఏం మాట్లాడుతున్నావు పార్దు, మాకు అర్థం కావట్లేదురా, వెనక్కెందుకు? ఫామ్ హౌస్కి నాన్న చాలా తేలికగా చెప్పేస్తాడు పార్దు. ఫామ్ హౌస్కా, పిచ్చి పట్టిందా నీకు అంటూ మీనాక్షి వైపు చిట్లించిన కనుబొమ్మలతో చూస్తూ మళ్ళీ ఆ ఫామ్ హౌస్కి వెళ్దామంటాడేంటి అసహనంగా మాట్లాడతారు. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.